వెల్కమ్ టు S4 మీడియా. ముంబైలో టీమిండియా వారి T20 ప్రపంచ కప్ 2024 విజయాన్ని ఓపెన్ బస్ రోడ్ షోలో జరుపుకుంది. ముంబైలో వాక్హార్డ్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం జరిగింది. ఈ స్టేడియంలో హార్దిక్ పాండ్యా పేరు మోతమోగిపోయింది. హార్దిక్ పాండ్యా యొక్క T20 ప్రపంచ కప్ విజయాన్ని విస్మరించినందుకు ట్రోల్ చేయబడ్డ నటాషా గుప్తమైన పోస్ట్ను పంచుకున్నారు. ముఖ్యంగా నటాషా ప్రస్తుతం ముంబైలో ఉంది. హార్దిక్ పాండ్యా టీమిండియా న్యూఢిల్లీకి రాకముందే నటాషా స్టాంకోవిక్ యొక్క రహస్యమైన ఇన్స్టాగ్రామ్ కథనం మరోసారి గ్లామరస్ జంట విడాకుల పుకార్లను రేకెత్తించింది. హార్దిక్ పాండ్యా నటాషాల రిలేషన్షిప్ పై సోషల్ మీడియా ప్రశ్నలతో సందడి చేస్తుంది. అసలేంటి కదా, ఎక్కడి నుంచి మొదలైంది? నటాషా షబియాకు చెందిన ఒక మోడల్. బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబైకి వచ్చింది. ఒక హోటల్లో పరిచయమైన హార్దిక్ పాండ్యాతో ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు వచ్చింది. 2018లో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా దుబాయ్లో ఒక స్పీడ్ బోటింగ్లో నటాషాకు రింగ్ తొడిగాడు హార్దిక్. డేటింగ్లో ఉన్న హార్దిక్, నటాషా పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించారు. 2020 జూలైలో అగస్త్యకు జన్మనిచ్చారు. అయితే ఫిబ్రవరి 14, 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే హార్దిక్ను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో వారిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం వచ్చింది. హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక IPL మ్యాచ్ను ఆమె ఎందుకు కనిపించలేదు? ఆమె హార్దిక్ మరియు భారత్కు మద్దతుగా ప్రతి IPLలో హాజరయ్యేది. ఈ సంవత్సరం నటాషా ఏ IPL గేమ్లోనూ హాజరు కాలేదు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఏ ఒక్క ఫోటో కూడా లేదు. తన జిమ్ ట్రైనర్తో ఈ మధ్య కనిపించడంతో కొత్త కథనాలు వినిపించాయి. జీవితంలో కొన్ని పరిస్థితులు మనం ఒంటరిగా ఉంటాం, నిరుత్సాహపడతాం. అలాంటిది ఎవరూ తోడుగా లేరని బాధపడని అవసరం లేదు అని, అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు, మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు అని, దాని గురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది అంటూ నటాషా ఓ వీడియోను పోస్ట్ చేశారు. IPL నుండి వారి విడాకుల గురించి ఊహాగానాలు ప్రబలంగా ఉన్నాయి. కానీ హార్దిక్ లేదా నటాషా ఈ పుకార్లకు స్పందించలేదు.